శాంతక్క, నేను చీర తీసుకున్నా 1000 అట. ఎట్లున్నా చెప్పు. అబ్బా మంచిగా ఉన్నదే, కానీ ఇదే చీరను నేను మొన్న మాంగళ్య షాపింగ్ మాల్కి పోయినప్పుడు చూసిన. 700 నేను మోసం చేసిండు. ఎక్కడ తీసుకున్నవే? 300 ఎక్కువ తీసుకున్నాడు. అవునా శాంతక్క? ఆ షాపుడేమో నీకే తక్కువకి ఇస్తానా, 100 రూపాయలు అందరికి 1100కి అమ్ముతానా అని చెప్పిండు. ఇక నిజమే కావచ్చని నేను తీసుకున్నా. ఇక పోయి వాపస్ అని ఇస్తా. అబ్బా నీ చీర మంచిగా ఉన్నది కదా, చిన్న చిన్న ఎమోజీలు ఉన్నాయి. అబ్బా స్మైలీ బొమ్మలు వచ్చినాయి మంచిగా. ఎడ తీసుకున్నవే? నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాక్క. ఈసారి నేను కూడా అక్కడనే తీసుకుంటా. ఇప్పుడైతే ఆ చీర వాపస్ అని ఇస్తా, లేకపోతే తక్కువ రేటుకి ఇస్తే తీసుకుంటా. 300 నాకు ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో ఇప్పుడు అడగాలి. ఇక పోతానే నేను. సరే అక్క, మెల్లగా పో మరి, అసలే ఎండలు. పోతాను ఇక. ఎందు సెటు ఈ చీరకు 700 అట కాదు, మా పక్కింటి ఆమె తీసుకునే. నాకు 300 ఎక్కువ తీసుకున్నావు ఏంది? 1000 రూపాయలు తీసుకున్నావు. ఈ చీరన్నా తీసుకో, లేకపోతే నాకు 300 అన్నీ నాకు ఎక్కువ తీసుకున్నావు. ఇది రేట్ ఎక్కువైంది బాగా. అమ్మ సేమ్ డిజైన్ అయినా ఒకే రకంగా కనబడినా కూడా అందులో క్వాలిటీ అనేది తేడా ఉంటుందమ్మా. ఇప్పుడు నీలాంటి చీరనే 3-4 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి 100 రూపాయలకి వస్తే, ఇంకోటి 200 వస్తే, ఇంకోటి 500 వస్తే, ఇంకోటి 1000 వస్తాయి. క్వాలిటీ తేడా ఉంటుందమ్మా. నేనెందుకమ్మా నీకు మోసం చేసి ఎక్కువ రేటుకి అమ్ముతా? అర్థం చేసుకో. నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు చీరన్న వాపస్ తీసుకున్న 700 నాకని, లేకపోతే 300 ఎక్కువ తీసుకున్నందుకు 300 అని. ఇక నాకు కిరికిరి పెట్టకూకే. అబ్బా చెప్తే అర్థం కాదా అమ్మ? నేనే నీకు ఒక 100 రూపాయలకి తక్కువ ఇచ్చిన, అందరికి 1100కి అమ్ముతాను. నీకే 1000 రూపాయలకి ఇచ్చిన, తక్కువ రేటుకి తక్కువ లాభంతోనే ఇచ్చిన. నువ్వెందుకమ్మా ఇట్లా పొద్దున్నే ఇట్లా లొల్లి పెడతాను? చీర 700కు ఇస్తారా ఇయ్యరా? ఒక్క మాట చెప్పండి సాలిగా. ఆడవాళ్ళకి చెప్పే బదులు 2 బర్రెలు కాసుకున్నా అయిపోతుంది. అవి బట్టల షాప్ బంద్ చేసి ఈ ఆడలతో వశమైతే లేదు. ఈమె చెప్తే తింటలేదు. ఇక ఏం చేద్దాం? నాకే 1100లకు పడ్డది చీర. ఈమెకు 1000 రూపాయలకి ఇస్తే వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఇక 700 అని ఇక ఏం చెప్పాను. ఇక రేపు నుంచి 2 బర్రెలన్నా మేపించుకుంటే ఇక పోయి పొలాలల్లో.